ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण అందరికీ స్వాగతం అండి, సాదర సుస్వాగతం భక్త మహాశయులందరికీ. ఇవాళ మనం ఒక గొప్ప భక్తుడి గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ భక్తులు అనగానే గుర్తొచ్చేటువంటి కొన్ని పేర్లు మనందరికీ తెలుసు. మన మహారాష్ట్రలో చూసినట్లయితే తుకారం, ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య, అలాగే వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు వాళ్ళ ప్రాంతాల వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మన గౌడీ సంప్రదాయంలో చూసినట్లయితే ఆరుగురు గోస్వాములు, శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ, శ్రీజీవ గోపాల భట్ట దాస రఘునాథ, ఇలాగా ఎంతోమంది వైష్ణవాచార్యులు, ఎంతోమంది వేల కొలది భక్తులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి రోజులో ఒక్కసారన్నా స్మరించిన, ఒక్కసారన్నా తలుచుకున్న మనకు కూడా ఎంతో కొంత ఏదో ఒక జీవితంలో కొంతమైన భక్తి అనేది మనకు అందుతుంది. మరి ఇవాళ అలాంటి అవకాశం మనందరికి వచ్చింది. జయానంద ప్రభు ఇవాళ దేహాన్ని వదిలిపెట్టినటువంటి రోజు తిథి ప్రకారం. జయానంద ప్రభు ఎవరంటే ప్రభుపాదుల వారికి చాలా 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 ప్రియ శిష్యులు. ప్రభుపాదుల వారు ఎంత ప్రియ శిష్యులు అంటే ప్రభుపాదుల వారికి ప్రభుపాదుల వారు తాను దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అందరికీ అన్నారు, ఒక గొప్ప వైష్ణవుడికి ఎలాగైతే మనం వాళ్ళ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఎలాగైతే ఒక ఫెస్టివల్ లాగా తయారు చేస్తామో, అలాగే ఇతనికి కూడా మనం అలా సెలబ్రేట్ చేయాలి, ఒక గొప్ప వైష్ణవుడు సెలబ్రేట్ చేసినట్టుగా అని ప్రభుపాదుల వారు చెప్పారు. జయానంద ప్రభు తన దేహాన్ని చాలించినప్పుడు అంత అంత గొప్పగా అతను సేవలు అందించాడు, అంత గొప్పగా తను ఒక సాధనాన్ని ప్రాక్టీస్ చేశారు, అంత గొప్పగా ఒక ప్రభుపాదుల వారికి అంతగా అటాచ్మెంట్ అయ్యారు. అది ప్రభుపాదుల వారు ఆయనకి ఇచ్చినటువంటి ఒక పెద్ద కామెంట్. ఎక్కడైనటువంటి టెస్ట్ అంటే, ఒక టెస్ట్ అంటే తను ఒక థియరీ మనం బాగా చదువుతామండి, మనం అన్ని బుక్స్ రివైజ్ చేస్తాము, అన్నీ బాగా గుర్తుంచుకుంటాం, అన్ని బాగా నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేస్తాం. కానీ గ్యాదర్ చేసినటువంటి నాలెడ్జ్ని దానిని ప్రాపర్గా టెస్ట్ చేయాలంటే దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఉంచాలి. అలాగే జయానంద ప్రభు మనకు శాస్త్రాలలో ఉన్నటువంటి ఏదైతే ఒక ఒక ప్రాసెస్ని ఇచ్చారు, భక్తి ప్రాసెస్ని, దానిని జయానంద ప్రభు ఇంప్లిమెంటేషన్లో చూసి ఎస్ ఇట్ ఈస్ అప్రూవ్డ్, ఎస్ ఇట్ విల్ వర్కౌట్, ఇది నడుస్తుంది, ఇది బాగానే కొనసాగుతుంది, ఈ ప్రాసెస్ బాగానే ముందుకు సాగుతుంది అని మనందరికీ ఒక ప్రూఫ్ అన్నమాట, ఒక ప్రూఫ్గా నిలబడ్డాడు జయానంద ప్రభు. అయితే ఎవరైనా శుద్ధ భక్తుల యొక్క కథను కానీ మనం తెలుసుకున్నట్లయితే, ఎవరైనా శుద్ధ భక్తుల యొక్క చరిత్రను మనం ప్రతిరోజు అప్పుడప్పుడు వాళ్ళ యొక్క ఇలాగ పుట్టినప్పుడు, వాళ్ళ దేహాన్ని చాలించినప్పుడు, అలాంటి రోజులను అప్పుడైనా మనం స్మరించుకున్నట్లయితే మనకు జరిగేటువంటి ఒక గొప్ప ప్రయోజనం ఏంటంటే, మనకు కూడా శ్రద్ధ అనేది వస్తుంది భక్తి పట్ల. భక్తి పట్ల శ్రద్ధ అనేది భక్తుల గురించి, భగవంతుని గురించి విన్నప్పుడు వస్తుంది. భగవంతుడి గురించి ఉన్నప్పుడు శ్రద్ధ వస్తుంది. భగవంతుడి యొక్క భక్తుల పట్ల గురించి విన్నప్పుడు ఇంకా శ్రద్ధ పెరుగుతుంది. అది కృష్ణుడు ఇచ్చినటువంటి వరం. ఇది ఇవాళ మనము
ఈ జయానంద ప్రభువు గురించి మనము చర్చించుకోబోతున్నాం. అయితే ఈ జయానంద ప్రభువు యొక్క బ్యాక్‌గ్రౌండ్, అతని యొక్క బ్యాక్‌గ్రౌండ్ మనం చూసినట్లయితే, అతనిని స్టార్టింగ్‌లో అతనొక అమెరికన్ అబ్బాయి. ఒక అమెరికన్ మంచి యంగ్ కుర్రవాడు. అతనిని అందరూ జిమ్ కోర్ అనేవాళ్ళు. అందరూ ముద్దుగా జిమ్ జిమ్ అని పిలిచేవాళ్ళు అతని ఫ్రెండ్స్ అందరిని కూడా అతనిని. అయితే అతడు మెకానికల్ ఇంజినీర్ ఓహియో స్టేట్ యూనివర్సిటీలో, అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి యూనివర్సిటీలో, ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఆయన మెకానికల్ ఇంజినీర్ కంప్లీట్ చేశారు. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రోస్పెక్టివ్, అంటే లోపల తనంతట తనకు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ ప్రపంచం ఏంటి? ఈ భౌతిక ప్రపంచం ఏంటి? నేనేంటి? ఇదేంటి? అని చాలా లోపల తనకు తను సతమతమవుతూ ఉంటాడు. ఒక పక్క మెకానికల్ ఇంజినీరింగ్ చేసినప్పటికీ, ఒక పక్క ఒక పెద్ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ, ఒక పక్క ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికి కూడా, తను లోపల ఎప్పుడు కూడా ఏదో ఒకటి, అంటే అదెలా ఉంటుందంటే, నేను ఇదంతా సాధించి ఏం చేయగలుగుతాను? తనకి భక్తి లేదు ఆ టైంలో. కానీ భక్తి లేదు కానీ, తనకెలా ఉందంటే ఒక రకమైనటువంటి వైరాగ్య భావాలున్నాయి ఈ భౌతిక విషయాల పట్ల. ఆ వైరాగ్య భావాలు ఎంత దూరం ఎళ్ళాయంటే, ఈ ఏ చిన్న ఈ వైక్లభ్యాలొచ్చినా, ఈ భౌతిక వైక్లభ్యాలొచ్చినా అంతా వేస్ట్. ఈ భౌతిక పదార్థం అంతా వేస్ట్. ఇదంతా అసలెందుకొచ్చాం ఇక్కడికి? ఊరికూరికనే అతను ఫ్రస్ట్రేట్ అయిపోయేవారు. ఆల్మోస్ట్ 1967వ సంవత్సరంలో ఇక ఆత్మహత్యా ప్రయత్నానికి మొదలుపెట్టుకున్నారాయన. 1967లో ఇక సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. ఒక రకమైనటువంటి ఏదో భావజాలంలోకి వెళ్ళిపోయాయన. అలాంటి సమయంలోనే ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళు రాసినటువంటి ఒక న్యూస్ పేపర్ ఆయన కంట మీద పడిందండి. ఆయన కంట పడింది. ఆ న్యూస్ పేపర్ తీసి చదివారు. ఆ న్యూస్ పేపర్‌లో ఇలా రాసి ఉంది. ఇండియా నుంచి ఒక స్వామీజీ వచ్చారు. భారతదేశం నుంచి ఒక స్వామీజీ వచ్చారు. భగవంతుడి యొక్క నామాల గురించి ప్రచారం చేయడానికి ఆ స్వామీజీ భారతదేశం నుంచి మన శాన్ ఫ్రాన్సిస్కోకొచ్చారు అని అందులో రాస్తారు. అతను ఎక్కడుంటారో స్వామీజీ అని డీటెయిల్స్ కూడా రాస్తే, జయానంద ప్రభు అనుకుంటారు. సరే, నేను ఎలాగో చనిపోదాం అనుకుంటున్నాను గదా! ఒకసారి వెళ్లి ఆ స్వామీజీని కలుద్దాం. నాకేమైనా నా మనసులో ఉన్న వాటికేమైనా ఊరట దొరుకుతుందేమో! నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నానేమో! ఒకసారి ఎళ్లి కలుద్దాం అని ఒక దృఢ నిశ్చయం తీసుకుంటాడండి. ఒకసారి ఎళ్లి కలుద్దామని. అయితే అప్పుడాయన జయానంద ప్రభు ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్లి కలవడానికి రెడీ అవుతారు. అయితే భగవద్గీతలో సెవెంత్ చాప్టర్ 7వ అధ్యాయం 16 శ్లోకం ఇలా చెప్తారండి. ఆటోమేటిక్‌గా ఎవరు భగవంతుడి దగ్గరికి, భగవంతుడి యొక్క భక్తుల దగ్గరికి ఎవరు రారండి. వాళ్ళకెంతో కృప ఉంటే గాని రారు. దీనికి నిదర్శనం ఏంటంటే, భగవద్గీత 7వ అధ్యాయం 16 శ్లోకం. అందులో ఏం చెప్తారు? చతుర్విధా భజంతే మాం ఏ జనా సుకృతినోర్జున. 4 రకాలైనటువంటి సుకృతినులు. వాళ్ళు నన్ను భజిస్తారు. వాళ్ళు నా దగ్గరికొస్తారు. ఎవరెవరు? ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని చ భరతర్షభ. ఈ నలుగురు. ఆర్తో అంటే చాలా దీనహీన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మన జయానంద ప్రభు యొక్క అది ఆల్మోస్ట్ సూసైడ్ స్టేజ్‌కెళ్ళిపోయారు. ఆర్తో, అర్థార్థి అంటే చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు కొంచెం డబ్బులు కావాలనుకున్నప్పుడైనా గాని. జిజ్ఞాసు అసలేంటి భౌతిక ప్రపంచం? ఏముంది? దీనికి మించిందేముంది? పైన గోలోకాలేంటి? వైకుంఠాలేంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? అలా జిజ్ఞాసు ఉన్న వ్యక్తులు. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్ఞానం అంటే నేను ఈ దేహాన్ని కాదు. నేను ఒక ఆధ్యాత్మిక వస్తువుని. దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు గూడా వస్తారు. అయితే మన జయానంద ప్రభువులో అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికి కూడా ఈ నాలుగిట్లలో కూడా ఆయనలో కొన్ని క్వాలిటీస్‌లు ఉన్నాయి కాబట్టే, కొన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే, అలాగా ఫోటో చూసినమ్మటే, అలాగా ఒక పేపర్‌లో, ఒక పత్రికలో ఒక ప్రకటన చూసినమ్మటే, నేను ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి, నేను ఏదో ఒక విధంగా జ్ఞానాన్ని పొందాలి. ఒకసారి వెళ్లి విందాం అనేటువంటి శ్రద్ధ కలిగిందాయనకి. సో, భగవద్గీత శ్లోకం ప్రకారము ఇది ప్రూఫ్. ఖచ్చితంగా ఎవరైనా సిన్సియర్‌గా ఉన్నట్లయితే, వాళ్ళకి భక్తనేది ఈ విధంగా కృష్ణుడే ఏదో ఒక విధంగా భక్తి రూపంలో సహాయపడుతూ ఉంటాడు. అయితే ఆయన ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్తారు. అయితే ప్రభుపాదుల వారి దగ్గరికెళ్ళిన అక్కడికి వెళ్ళి అది బే ఏరియా. అది శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా. బే ఏరియా అంటే మన సముద్ర ఒడ్డనమాట. అక్కడే పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఆ పసిఫిక్ మహాసముద్రానికి కొంచెం పక్కనే ఆహ్, అక్కడైతే ఒడ్డు ఉంటుందో, ఆ ఒడ్డున అక్కడ చాలా ఒక సెంటర్ పెట్టారు ప్రభుపాదుల వారు. ఆ సెంటర్‌లో ఉన్నప్పుడు భాగవతం క్లాస్‌కి ప్రతిరోజు వెళ్లి వింటూ ఉండేవారు. ఎవరు? మన జయానంద ప్రభు. వెళ్ళిన ఫస్ట్ రోజే అట్రాక్ట్ అయ్యారు ప్రభుపాదుల వారికి. ఈ స్వామీజీ ఆర్డినరీ స్వామి కాదు. ఈయన సామాన్య వ్యక్తి కాదు. ఇతని దగ్గర మంచి ఫిలాసఫీ ఉంది.
ఆయన్ని లోపల మార్చేస్తుందనమాట జయానంద ప్రభువుని లోపల. తనకేవైతే ఈ సూసైడ్ థాట్స్, ఆత్మహత్య థాట్స్, ఆలోచనలు, ఇంకేవైతే లోపల ఏదేదో ఉన్నటువంటి భావాల, ఆలోచనలు అవన్నీ కూడా ఫుల్లుగా ఒక వాష్ ఔట్ అయిపోతున్నాయి. కంప్లీట్‌గా శుభ్రపరుస్తున్నాయి హృదయాన్ని. అయితే జయానంద ప్రభువు ఎలా అంటే భాగవతం క్లాసు ప్రభుపాదుల వారు ఇచ్చారు అంటే, ఆ భాగవతం క్లాసులో కొన్ని సార్లు ఎవరూ లేకున్నప్పటికి కూడా దయానంద ప్రభు ఒక్కరు కూర్చొని జయానంద ప్రభు ఒక్కరు కూర్చొని వినేవాళ్ళు. దానికి ప్రభుపాదుల వారు చాలా అట్రాక్ట్ అయిపోయారు. అరే! ఇంత సిన్సియారిటీ చూపిస్తున్నారని. సో, ఆ విధంగా జయానంద ప్రభు ప్రభుపాదుల వారికి బాగా అటాచ్ అయిపోయి, ప్రభుపాదుల వారు కూడా జయానంద ప్రభుకి సెపరేట్‌గా ఆయనే కుక్ చేసి, వంట వండి ప్రసాదాన్ని భోగాన్ని భగవంతుడికి ఆఫరింగ్ ఇచ్చి, ఆ ప్రసాదాన్ని జయానంద ప్రభువుకి వడ్డించేవారు. ఆ విధంగా చాలా బాగా అట్రాక్ట్ అయిపోయారు. సో, జయానంద ప్రభు ఎలా అంటే ప్రభుపాదుల వారిని ఒక తన క్లోజ్ ఒక తండ్రిలాగా, ఒక 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 ఆధ్యాత్మిక గురువు కన్నా కూడా ఒక ఆధ్యాత్మిక తండ్రిలాగా చూసుకునేవారు. సో, ఆ రకమైనటువంటి ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడిందన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. అయితే అలాంటి సమయంలోనే ప్రభుపాదుల వారు జయానంద ప్రభువుని పిలిచి ఒకరోజు ఆయన అప్పటి వరకు జిమ్ క్లాసులు వింటున్న వ్యక్తి ఒకసారి పిలిపించి జిమ్‌ని కాస్త జయానంద ప్రభువుగా దీక్షనిచ్చారు. జయానంద ప్రభువుకి జై. అయితే శాస్త్రంలో ఒక మాటుంటుందండి. చైతన్య చరితామృత మధ్యలీల 19వ అధ్యాయం 151వ శ్లోకం. అందులో ఇలా చెప్పబడుద్ది. బ్రహ్మాండ భ్రమితే కోనా భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయా భక్తిలతా బీజం. అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మాండ భ్రమిత కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. అంటే ఈ బ్రహ్మాండంలో భ్రమిస్తున్నటువంటి జీవులందరూ కూడా బ్రహ్మాండ భ్రమిత కోన. వాళ్ళ అంటే ఒక విశ్వం తర్వాత ఒక విశ్వం, ఒక జన్మలు ఓసారి పుడుతుంటాం, చస్తుంటాం, పుడుతుంటాం, చస్తుంటాం. మళ్ళీ ఎక్కడో ఏ విశ్వంలోనో జన్మను తీసుకుంటాం. ఎవరి గర్భంలోనో జన్మను తీసుకుంటాం. జంతువుగానే పుడతాము, మనిషిగానే పుడతాము. ఇలా విశ్వాలన్నీ భ్రమిస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక జన్మలో గురు కృష్ణ ప్రసాదపాయ, గురువు యొక్క కృప ద్వారా, కృష్ణుడి యొక్క కృప ద్వారా భక్తి లత బీజ. ఆ భక్తి యొక్క బీజాలనేవి మనకొస్తాయండి. ఆ భక్తి అనేటువంటి ఒక లత, ఆ భక్తి లత అనేటువంటి ఒక బీజాలనేవి మనకు అందిస్తారు వాళ్ళు. అది ఇక్కడ అండింది జయానంద ప్రభువులకి. జయానంద ప్రభువులకి జిమ్ కాస్త జయానందగా మారారు దీక్ష ఇవ్వడంతోటి. అది దీక్ష యొక్క గొప్పతనం. ప్రభుపాదుల వారికి జయానంద ప్రభువులకి మధ్యలో ఒక సంబంధం అనేది ఏర్పడింది. ఇది చాలా అథెంటికేటెడ్ సంబంధం. మనం ఎవరైనా గాని భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు సంబంధం అనేది ఏర్పడాలి. ఫస్ట్ ఇలాగ జయానంద ప్రభువుల వారు తెలుసుకున్నారు, భాగవతం క్లాసులు విన్నారు. అలా స్లోగా మనకు గురువుగారు దీక్ష ఇచ్చినప్పుడు ఒక అథెంటికేటెడ్ బోనఫైడ్ అంటే మనకు ఒక శాస్త్రీయ ప్రామాణికమైనటువంటి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది భగవంతుడితోటి, గురువుతోటి. అయితే జయానంద ప్రభువులు దీక్ష తీసుకున్న తర్వాత తన యొక్క ఏవైతే భక్తి, ఈ యొక్క కృష్ణ చైతన్య భక్తి ఉందో చాలా సీరియస్‌గా తీసుకున్నారండి. ఎంత సీరియస్‌గా అంటే ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు ముందే నిద్రలేయడం, స్నానం చేయడం, నీట్‌గా ధోతి కుర్తా కట్టుకొని వచ్చి ఆరతి చేయడం, ఆ తర్వాత జపం చేయడం, ఆ తర్వాత బుక్ చదువుకోవడం, ఆ తర్వాత భాగవతం క్లాస్ వినడం, ఆ తర్వాత కుకింగ్ చేయడం, ఆ తర్వాత ప్యాక్ చేసుకోవడం, ఆ తర్వాత తను ఇన్సెన్స్ సేవకెళ్ళేవాడు. అంటే ఇన్సెన్సెస్ అంటే మనకేవైతే ఇవి అగరబత్తులుంటాయి గదా! ధూపం అంటారు. భగవంతుడికిచ్చే అగరబత్తులు. వాటిని అమ్ముకునేవారాయన. అమ్ముకోవడం అంటే మనకు మందిరాన్ని తయారు చేసిన వాటిని బయట అమ్మేసి వాటికొచ్చిన డబ్బుతోటి మందిరానికి ఇచ్చేవారాయన. అంటే అమ్ముకోవడం అంటే ఆయన కోసమని కాదు. ఆ విధంగా చేస్తూ ఉండేవారు. టెంపుల్‌లో, మందిరంలో సేవ కోసం. అంటే జయానంద ప్రభు ఎంత నిష్టగా ఉన్నారంటే నాకు ఎంతకాలం వరకైతే మందిరంలో జపం చేసుకోవడానికి, మందిరంలో నేను హ్యాపీగా ఉదయాన్నే మంగళారతి 4కి లేసి ఉండడానికి, భక్తులతో అందరితో కలిసి మంగళారతి అటెండ్ అవ్వడానికి, భక్తులతో అందరితో కలిసి జపం చేయడానికి, ప్రసాదం తీసుకోవడానికి ఉన్నంత వరకు నేను ఏ సేవ చేసినా నాకు ఓకే. నాకు వాళ్ళ వాళ్ళ సాంగత్యం దొరికినంత వరకు. అంత నిష్టగా ఎళ్ళిపోయారండి ఆయన. ఏ సేవ చేయడానికైనా రెడీ అయిపోయారాయన. అయితే ఆయన కృష్ణ కాన్షియస్‌నెస్‌లో కృష్ణ చైతన్యంలో ఎలాంటి సేవ చేయడానికి రెడీ అయిపోయినప్పటికి కూడా, ఆయన కృష్ణ కాన్షియస్‌లో కొన్ని చాలా ఇంపార్టెంట్ వాటికి చాలా అట్రాక్ట్ అయిపోయారండి. అందులో ప్రసాదం. ప్రసాదం అనగానే మన కృష్ణ చైతన్య ఇస్కాన్ అనగానే కృష్ణ కాన్షియస్‌నెస్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ప్రసాదం.
ప్రసాదం అనేది ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఎవరైనా పొరపాటున ఇలా వడ్డిస్తూ కొంచెం కొన్ని మెతుకులు కింద పడ్డాయంటే ఆయనేం చేసేవారంటే, లిక్ చేసేవాళ్ళు. ఇలా లిక్ చేసేవాళ్ళు నేలకి. అంటే ఎందుకు అంటే ఆ నాలుకతోటి ఎందుకు నాకేవారంటే, ప్రసాదం అనేది కింద పడిందంటే అది అపవిత్రమైపోదు. అది పవిత్రమే ఎప్పటికి కూడా అని మనందరికీ నిరూపించడానికి. అంత చేశారాయన ప్రసాదాన్ని. హ్మ్. ఆయన ప్రసాదాన్ని ఎంత ఇష్టపడ్డారంటే, తాను తను సెపరేట్‌గా కుక్ చేసి, తాను సెపరేట్‌గా భోగం ఆఫరింగ్ ఇచ్చి, తానే అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకునేవారు. చేసేవారు కూడా. ఆయనే ప్రసాదం హ్యాపీగా తీసుకునేవాళ్ళు. అందరికీ ప్రసాదాన్ని హ్యాపీగా పంచేవారు. అయితే ఆయన ప్రసాదానికే కాదు, ఆయన హోలీ నేమ్ ఏదైతే మంత్రానికి ఉంటుందో, హరే కృష్ణ మంత్రం ఉంటుందో, ఆ మంత్రాన్ని జయానంద ప్రభు ఎలా వినేవారంటే, ప్రతి పదానికి హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ప్రతి పదానికి తాను సొంతగా ఆ పదంతోటి సాంగత్యంలో ఉన్నారు. ఆ పదంతోటి స్నేహభావంతో ఉన్నారు. ఆ పదంతో ఉన్నారిప్పుడు. హరే కృష్ణ ఆ నామంతో ఉన్నారు. అంత సాన్నిహిత్యంతో జపించేవారాయన. చాలా ఇంటెన్సిటీగా. ఆ! ఎంత సీరియస్‌నెస్‌తో జపించేవారంటే ఆయన ఆ హరినామాన్ని సంకీర్తనలకి ఎలా ఊగిపోయేవారంటే 10, 12 గంటలకి బయట పని చేసి వచ్చినప్పటికీ మందిరంలో ఆయన తిరిగి మందిరానికి వచ్చినప్పటికి భక్తులందరూ చాలా టైర్డ్‌నెస్ తోటి, అలసటతోటి పడిపోయినప్పటికి కూడా ఆయన ఎక్కడైతే హరినామ సంకీర్తనలు ఏ రూమ్‌లో అయితే జరుగుతున్నాయో ఆ రూమ్‌లోకి జంప్ చేసి కీర్తనలతో డాన్స్ ఏసేవారాయన. అంత ఇష్టం ఆయనకి హరినామ సంకీర్తనలంటే. ఆ విధంగా భక్తులందరికీ చాలా ఆశ్చర్యం. అరే! ఇంత 10, 12 గంటలు ఇంత సేవ చేశారు. మేమందరం అలిసిపోయాం. ఇప్పుడెళ్లి డాన్స్ చేస్తున్నారని హరినామ సంకీర్తనలకని చెప్పి. అంత వైబ్రేషన్‌గా ఉండేవారండి ఆయన హరినామ సంకీర్తనలంటే. అయితే రూప గోస్వామి భక్తి రసామృత సింధులో ఒక మాట అంటారండి. ఏంటంటే ఎవరికైనా గాని భక్తనేది ఆదో శ్రద్ధ, తతో సాధు సంగ, భజన క్రియ. స్టార్టింగ్‌లో ఆదో శ్రద్ధ. కొంచెం శ్రద్ధతో స్టార్ట్ అవుతుంది భక్తనేది. ఆ శ్రద్ధతో స్టార్ట్ అయినటువంటి భక్తి స్లోగా పెరిగి పెద్దవుతూ మనకొక కోరికనేదొస్తుంది. నేనిప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి అని. ఆ భక్తుల సాంగత్యంలో ఉండాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే వస్తుందో, వాళ్ళకి నిజంగా శ్రద్ధ అనేది ఫ్రెక్టిఫై అయినట్టు. అంటే నిజంగా మంచి రిజల్ట్స్ వచ్చినట్టు, మంచి ప్రతిఫలం వచ్చినట్టు. మరి మనం జయానంద ప్రభువుకి కూడా అంతే. స్టార్టింగ్ కొంచెం శ్రద్ధొచ్చింది. ఆ శ్రద్ధ ద్వారా ప్రభుపాదుల వాళ్ళు గలిచారు. ఆ తర్వాత జయానందగా దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత సేవలు చేస్తున్నారు. ఆ తర్వాత భక్తులందరి సాంగత్యం దొరికింది. ఇదంతా చూడండి. మన భక్తి, మన ఆచార్యులు, శాస్త్రాలు ఏదైతే చెప్పారో ఒక వ్యక్తి జీవితంలో నిజంగా జరుగుతుంది. ఇది ఒక్కరి జీవితంలో కాదు, అందరి భక్తుల జీవితంలో కూడా చాలా సార్లు ఇలా జరుగుతాయి. అయితే జయానంద ప్రభు జీవితంలో జరిగినటువంటివి ఇవాళ మనం చర్చించుకుందాం. అయితే ఆ విధంగా తను భజన క్రియ చేస్తూ, తన డివోషనల్ సర్వీస్ అన్నీ చేస్తూ ఉన్నప్పుడు అనర్థ నివృత్తి అనే స్టేజ్ ఉంటుందండి. అంటే మన లోపల మన హృదయంలో ఏవైతే అనర్థాలు ఉంటున్నాయో, ఎవరైతే సిన్సియర్‌గా భక్తి చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే భక్తియుక్త సేవలు చేద్దాం అనుకుంటున్నారో, కృష్ణుడు ఏం చేస్తారంటే, ఆ అనర్థాలన్నీ ఏవైతే అడ్డంకులొస్తున్నాయో వాటిని తీసేస్తారండి. మన శక్తి కాదండి అనర్థాలను పోగొట్టుకోవడం అనేది. మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోప, మోహ, మద, మాత్సర్యాలనేవి మనం పోగొట్టుకోలేం. ఎందుకంటే కొన్ని వేల కోట్ల జన్మల నుంచి అవి మనం క్యారీ చేస్తూ వచ్చాం. ఎప్పుడైతే మనం సిన్సియర్‌గా భక్తితో సేవ చెయ్యాలి, నేను ప్రభుపాదుల వారిని, ఆచార్యులని, అలా అదే విధంగా కృష్ణుడిని ప్లీజ్ చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే ఆళ్ళందరిని ఆనందపెట్టాలి. ఆచార్యులందరిని, భగవంతుని ఆనందపెట్టాలి అనేటువంటి ఒక నిజమైన కోరిక ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు మన యొక్క నిజమైనటువంటి సిన్సియారిటీని చూసి, నిజమైనటువంటి ఒక బలమైన, దృఢమైన కోరికని చూసి భగవంతుడు ఏం చేస్తాడంటే, మన లోపల ఉన్నటువంటి అనర్థాల్ని తీసేస్తారు. ఎప్పుడైతే మన అనర్థాలు పోతాయో, మనలో ఒక మంచి భక్తుల యొక్క లక్షణాలు ఉద్భవిస్తాయండి. మంచి భక్తి లక్షణాలు. ఒక భక్తులకు ఉండాల్సిన మంచి లక్షణాలు. అందులో మొట్టమొదటి లక్షణం వినయం. హ్యూమిలిటీ. ఇంగ్లీష్‌లో హ్యూమిలిటీ అంటారు. వినమ్రత. అయితే మన జయానంద ప్రభువులో కూడా ఇలాంటి లక్షణాలు ఒకటి కొన్ని వచ్చాయండి. వినమ్రత. మొట్టమొదటిది హ్యూమిలిటీ. ఆయన ఎంత హ్యూమిలిటీ అంటే ఎవరన్నా ఎవరన్నా ప్రైజ్ చేశారంటే, "నువ్వు గొప్ప డివోటివి, మంచి గొప్ప పెద్ద డివోటివి" అంటే ఆయన ఇమ్మీడియేట్‌గా చెప్పేవారు. ప్రైజ్ అనేది ఒక ప్లేగు వ్యాధి లాంటిదనేది. ఎవరన్నా ప్రైజ్ చేస్తున్నారంటే ఆ ప్రైజ్ అనేది ప్లేగు వ్యాధి.
అంటే ప్లేగు మనకు చాలా ఇదివరకు రోజుల్లో చూసినట్టయితే ప్లేగు వ్యాధి వచ్చినోళ్ళందరూ ఇంక చచ్చిపోయేవాళ్ళు. అదైతే కరోనా వచ్చి చాలామంది మరణించారో అప్పుడు కూడా ఒక పాండమిక్ లాగనమాట ప్లేగు. సో, ప్రేజ్ అనేది ప్లేగ్ అన్నమాట. ఆయన పోల్చేవాళ్ళు. కాబట్టి ప్రేజ్‌కి దూరంగా ఉండేవారు. ఎవరైనా జయానంద ప్రభువుతో ఉండాలి అంటే, జయానంద ప్రభు కొంచెం అసోసియేషన్ ఆయన సాంగత్యం తీసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన్ని పొగడకుండా ఉండాలి. పొరపాటున ఆయన పక్కకెళ్ళి మీరు ఆయన్ని పొగిడారా, ఆయన మీ నుంచి దూరంగెళ్ళిపోతారు. అది మన జయానంద ప్రభు చేసేటువంటి పనన్నమాట. కాబట్టి భక్తులలో ఉండాల్సిన ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఇది. వాళ్ళెప్పుడు ప్రైజ్ తీసుకోరు. ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరంగ. అన్ని ప్రైజులు, అన్ని గ్లోరీలు భక్తులకి, గౌరంగాకి, భగవంతుడికి అని చెప్పేస్తారు తప్ప, వాళ్ళ సొంతంగా ఎప్పుడు తీసుకోరండి. దీనికి ఒక ముఖ్య నిదర్శనం ఏంటంటే, ఒకసారి జయానంద ప్రభు ఏం చేసేవారంటే, ఆయన ఎప్పుడు చే ఏసి ఎ ఎలా ఎప్పుడైనా సేవలు ఎలా తీసుకుంటారంటే, చాలా మీనియల్ సేవలనమాట. వాష్ బేసిన్‌లు కడగడం, కిచెన్‌ని క్లీన్ చేయడం, కుకింగ్ చేయడం, భగవంతుడికి ఆఫరింగ్ ఇవ్వడం, పూలు కోయడం, ఆఫరింగ్ ఇవ్వడం, ఇంకా బయట డస్ట్‌బిన్ ఉంటే డస్ట్‌బిన్‌ని క్లీన్ చేయడం, ఇలాంటివి సేవలను చేస్తుంటారనమాట. అయితే ఒకసారి బయట డస్ట్‌బిన్ ఏదైతే చెత్త డబ్బా ఉందో దాన్ని క్లీన్ చేసేటప్పుడు, బయట ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు కొత్త అబ్బాయి. ఆ అబ్బాయిని కొంచెం సహాయం అడిగాడు. "అయ్యా మీరు కొంచెం సహాయం చేస్తారా?" అని. ఆ అబ్బాయి వచ్చి ఆ డస్ట్‌బిన్‌ని బాగా క్లీన్ చేసే విధంగా అతనికి బాగా సహాయం చేసిన తర్వాత, ఆ అబ్బాయి భక్తులతో ఒక మాట అంటారు. ఆ భక్తులు తిరిగి ఒక మాట అంటారు. ఏమంటారంటే, "నేను బయట ఒక చెత్త కుండీని క్లీన్ చేసేటటువంటి ఒక వ్యక్తిని చూశాను. ఒక చెత్త కుండీని శుభ్రపరిచేటువంటి వ్యక్తి ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా, ఎంత గ్లోగా ఉంటే, ఇక లోపల ఉండేటువంటి భక్తులు ఇంకెంత హ్యాపీగా, ఇంకెంత ఆనందంగా, ఇంకెంత ఎఫల్జెంట్‌గా ఉంటారు అనేటువంటి భావంతో నేనిక్కడికొచ్చాను. ఇక్కడ నేను సేవ చేస్తున్నానని ఆ అబ్బాయి అన్నారు. ఇదండి మన జయానంద ప్రభు తనకు తెలియకుండానే ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తున్నారు. తనకున్నటువంటి ఒక హ్యూమిలిటీ స్వభావంతోటి. అయితే జయానంద ప్రభువుల వారు ఎప్పుడైనా తన యొక్క వినయాన్ని ఆహ్, ఎలా చూపేవారంటే, అంటే వేరే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారంటే ఆయన వినయాన్ని చూసి, ఇప్పుడు జయానంద ప్రభు ఎవరన్నా ఒక భక్తులు పక్కలో ఉంటే, ఆ భక్తులు వెంటనే జయానంద ప్రభువు యొక్క వినయాన్ని, వినమ్రతని చూసి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఎంత అహంకారం ఉందో దాన్ని చూసి సిగ్గుతో తల వంచుకునేవాళ్ళు చాలామంది. అంటే, అరే! ఈ భక్తుడు ఇంత వినయంగా ఉన్నాడు. నేనేంటి ఇంత అహంకారంతో ఉన్నాను. నేనేంటి ఇంత గర్వంతో ఉన్నాను అని మనకు మనమే ఒక రకమైన షై ఒచ్చిద్దనమాట. మనకి ఒక రకమైనటువంటి సిగ్గొస్తుంది. ఆహ్, ఆ రకంగా ఉన్నటువంటి వినయం అన్నమాట ఆయనది. నేను వినయంగా ఉన్నాను. చూడండి నన్ను చూసి నేర్చుకోండి. ఆయనెప్పుడు అలా చెప్పరు. ఆయన ఉన్నటువంటి వినయ స్వభావాన్ని వేరే వాళ్ళకి ఎలా క్రియేట్ చేస్తుందంటే, అరె! నేనెంత ఇలా అహంకారంతోనో మనకు మనమే అలా కలుగుద్దనమాట. అలాంటి క్వాలిటీ ఉంది జయానంద ప్రభు యొక్క హ్యూమిలిటీ అనేది. ఇంకా ఆయన ఈ ఒక్క క్వాలిటీయే కాదండి. ఏదన్నా సేవొచ్చిందంటే ఆ సర్విస్ యాటిట్యూడ్ ఎలా ఉండేదంటే ఆ సేవా భావం అనేది తనకి ఏదైతే సేవను అసైన్ చేశారో తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆ ఇన్సెన్స్ సెల్లింగ్స్ చేసినప్పటికీ, బయట 12, 14 గంటలు సేవ చేసినప్పటికీ, తనకు అలొకేట్ చేసిన సేవ అయితే ఏదో ఉందో, ఆ సేవని కంప్లీట్ చేయకుండా నిద్రపోయేవాళ్ళు కాదు. అంత దృఢ నిశ్చయంగా సేవ చేసేవారు. ప్రభుపాదుల వారు చాలా ఆనందపడేవారు. రాత్రందరూ పడుకున్నాక ప్రసాదం ఏదైనా మిగిలిపోయి ఉంటే, ఆ మిగిలిపోయినటువంటి ప్రసాదాన్ని బయటికి తీసుకెళ్ళి, "అరె! వేస్ట్ వేస్ట్ కాకూడదు ఈ ప్రసాదం. ఇది భగవంతుడి ప్రసాదం. ఇంకా చాలామంది కడుపులు నింపుతుంది" అని తెలుసుకొని ఆయన బయటికెళ్ళి దాన్ని ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళండి. ప్రతి ఒక్కరికి ఆ ప్రసాదాన్ని ఇచ్చేవారు. ఆయన ఆయన యొక్క యాటిట్యూడ్ చూడండి. సేవ యాటిట్యూడ్. ప్రతీది కూడా మనకు ప్రభుపాదుల వారు గురువులు ఇచ్చారు. అది వేస్ట్‌గా పోకూడదు. దాన్ని ప్రతీది గురు సేవలో ఉపయోగించాలి. 10 మందికి దానికి ఉపయోగపడాలి. ఇంకా చాలా మందిని భక్తిలోకి తీసుకొని రావాలి అనేటువంటి భావంతోటి తన అలసటను కూడా మర్చిపోయి మాత్రం సేవ చేసేవారండి ఆయన. అంత గొప్ప సేవకులు చేసేవారు. అయితే చాలా ఆహ్, అలా అంటే కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత, చాలా రోజుల తర్వాత ఆయనకొక సేవొచ్చిందండి. ఏంటంటే, రాధా దామోదర్ సంకీర్తన పార్టీ బస్. అంటే సంకీర్తన పార్టీలని జరుగుతాయి. అంటే ఒక బస్ తయారు చేసి, ఆ బస్సులో భక్తులు బుక్స్ అంటే భగవద్గీత, భాగవతాలన్నీ అందులో వేసుకొని, భక్తులు కూడా కొంతమంది అందులో వెళ్తూ ఊరు, ఊరు, వాడ, వాడ తిరుగుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ, భగవద్గీతని ఇస్తూ, ప్రసాదాన్ని ఇస్తూ అలా చేస్తూ ఉంటారు. అది పెద్ద సేవ. అయితే అందులో ఆయనకి ఆ బస్సు డ్రైవర్‌గా ఆయనకు సేవొచ్చిందండి. ఆయన వెంటనే దాన్ని స్వీకరించాడు. "అరే! నాకెందుకు మీరు ఇలాంటి సేవ ఇస్తారు? మీరందరూ ఆ సేవ తీసుకున్నారు" ఏమి అడగలేదండి.
నేనసలు ఈ సేవకు గూడా క్వాలిఫై కాదు. సీనియారిటీలో చూస్తే అందరికన్నా సీనియర్. వయసులో చూస్తే అందరికన్నా పెద్ద వయసాయనకి. ఇంకా ఆయన చేసే సేవలు చూస్తే అందరికన్నా ఎక్కువ సేవలు చేస్తున్నారాయన. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా ఏదన్నా సేవ ఇలా ఇస్తే ఇది నాకెందుకిచ్చారని ఎప్పుడు అడగలేదు. నాకొచ్చింది ఈ సేవ నాకు ఖచ్చితంగా ఇది చాలు అని చెప్పి దాన్ని తీసుకొని ఆ డ్రైవర్‌కి యాక్సెప్ట్ చేశారండి ఆయన. ఇది ఆయనకున్నటువంటి దక్షత సేవ పట్ల. అయితే విష్ణు పురాణంలో ఇలా చెప్తారండి. కృష్ణుడు అర్జునుడికి ఇలా అంటాడు కృష్ణుడు. ఏమంటాడంటే, "ఏమే భక్తజన పార్థ నమే భక్తజన." అంటే ఈ ఓ ఓ అర్జున, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు నా భక్తులు కాదు. నా భక్తుల యొక్క భక్తులు నాకు నిజమైన భక్తులు. చూడండి భగవంతుడు కృష్ణుడు ఏమంటున్నారు? భగవంతుడు కృష్ణుడు "ఏమే జన భక్త పార్థ నమే భక్తజన." ఓ పార్థ, ఓ అర్జున, ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నా భక్తులు కాదు. అంటే మనం చాలా సార్లు అనుకుంటాము, భగవంతుడికి నేను భక్తి బాగానే చేస్తున్నాను. నేను గొప్ప భక్తుడినే కదా! అని మనం అనుకుంటే పొరపాటు పడ్డట్టేనండి. ఆఫ్‌కోర్స్ అది కరెక్టే భగవంతుడికి భక్తి చేయడం. కానీ ఆ భక్తి నిజంగా ఒక మెచ్యూర్ అయిందంటే, ఆ భక్తి నిజంగా మన హృదయంలో వెళ్లిపుక్కిందంటే, ఆ భక్తి నిజంగా ఒక ఒక పెద్ద వృక్షంగా మారి ఇంకా పరిపక్వం చెందింది అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు కృష్ణుడినే కాదండి, కృష్ణ భక్తులని కూడా వాళ్ళు ప్రేమిస్తారు. అంటే దాని అర్థం వాళ్ళెలా మారిపోతారంటే, కృష్ణుడికి దాసుడుగా ఉండడం కాదు. దాస 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 దాసానుదాస. హ్మ్. గోపీ భర్తృపద కమలయోర్ దాస దాస దాసానుదాస. చైతన్య మహాప్రభులు అంటారు. నేను ఒక సేవకుడినే కాదు, సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడిని. అలా చిట్ట చివరిలో అందరు వైష్ణవులందరూ ఉంటే వైష్ణవులందరిని నేను ఒక లిస్ట్ మీద రాస్తే గౌరగోవింద స్వామి మహారాజ్ అంటారు, చిట్ట చివరిలో నా పేరు రాసుకుంటాను. అంటే అందరికన్నా చివరి వైష్ణవుడిని. అలాంటి సేవా భావంతో ఉండేవారు జయానంద ప్రభు. అయితే జయానంద ప్రభువులో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం మనం గమనించినట్లయితే, ఆయన ఎవరినైతే వేరే వాళ్ళు ఏదైనా తప్పు చేసి మనం దూషిస్తామో, అలాగా నిందలకి దూరంగా ఉండేవారండి. వేరే వాళ్ళని నిందించడం, వేరే వాళ్ళని దూషించడం, అలాంటి దూషణలకి, నిందనలకి ఆయన చాలా దూరంగా ఉండేవారు. ఎవరన్నా భక్తులు నిజంగానే తప్పు చేశారు. అందరూ ఖండిస్తున్నారు ఆ భక్తుల్ని. జయానంద ప్రభువుకి కూడా తెలుసు అది తప్పు చేశారని. కానీ జయానంద ప్రభు ఎప్పుడు కూడా ఆ భక్తులను నిందించేవారు కాదు, దూషించేవారు కాదు. ఆ భక్తుడు ఇంకా పైకెలా వస్తాడు? తనకున్నటువంటి అనర్థాన్ని ఎలా పోగొట్టుకోగలుగుతాడు? ఆ విధంగా సహాయపడేవాళ్ళే తప్ప, ఎప్పుడు కూడా దూషించేవాడు కాదండి. ఇంకా జయానంద ప్రభు దూషించడం అలా పక్కన పెట్టండి. వేరే వాళ్ళు ఏదైనా చేస్తే. తనని ఎవరన్నా ఏమన్నా అంటే, తనని ఎవరన్నా ఖండించినప్పటికి కూడా చాలా హంబుల్‌గా, వినమ్రతంగా తీసుకునేవారు. తన చేతిలో ఎన్నో ప్రాజెక్ట్‌లుండేవి సేవలు చేయడానికి. చాలామంది వచ్చి ఇలా చేయండి, అలా చేయండి అని పెద్ద పెద్ద ఐడియాలు ఇచ్చిండేవారు. ఎక్స్‌పాన్సివ్ ఐడియాస్ పెద్ద పెద్ద ఐడియాలు ఇస్తుండేవారు. అయితే ఐడియాలన్నీ ఉన్నప్పటికి కూడా జయానంద ప్రభు ఏం చేసేవారంటే, "నువ్వా ఐడియాలు ఇచ్చేది? ఇలాంటి ఐడియాలా నీకిచ్చేది? మాకు తెలియని ఐడియాలు ఇవ్వడం." అలా అనేవారు కాదండి. ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసేవారాయన. యెస్. చాలా మంచి ఐడియా. చాలా మంచి నిర్ణయం. అలా అందరిని ఎంకరేజ్ చేస్తూ కానీ చాలా ఇంటెలిజెంట్‌గా ఎవరైతే దానికి సమర్థులో అలాంటి వారిని ఆ సేవకు తీసుకునేవారాయన. మనకు 'నెక్టార్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో' ఉపదేశామృతంలో 5వ శ్లోకం ఉంటుంది. కృష్ణేతి యశ్చ గిరితం వనసాద్రియేత దీక్షస్తి చేత్ అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అందులో లాస్ట్ లైన్‌లో ఆహ్, నిందాతి శూన్యమృదమీప్సిత సంగలబ్ధ్య అంటే ఎవరి సాంగత్యం మనం తీసుకోవాలంటే నిందాతి శూన్యం హృదమీప్సిత. ఎవరైతే వేరే వాళ్ళని దూషించడానికి ఇష్టపడరో, వేరే వాళ్ళని నిందించడానికి ఇష్టపడరో, అలాంటి వారు నిందాతి శూన్యం అంటే ఖచ్చితంగా వాళ్ళు నిందించరు కూడా. వాళ్ళు వేరే వాళ్ళని నిందించరు, దూషించరు. నిందాతి శూన్యం హృదమీప్సిత అలాంటి హృదయం కలిగిన వారు సంఘలబ్ధ్య హృదమీప్సిత సంఘలబ్ధ్య అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనం తీసుకోవాలి. సో, అందుకోసమని చాలామంది మనం చూసినట్లయితే మన యొక్క దైనందిక జీవితంలో కూడా ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని దూషిస్తామో, ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని నిందిస్తామో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది శాస్త్రం ప్రకారము వారి యొక్క పాపాలు ఒక పదో వంతో, ఐదో వంతో, రెండో వంతో
లేదంటే పూర్తి వారి పాపాలు, మన యొక్క నిందల్ని బట్టి, మనం ఆ పాపాలు మనం మోయాల్సొస్తుందండి. అంటే మనం వేరే వాళ్ళని ఎంత దూషిస్తే, వాళ్ళ పాపాలు మనం అంత తీసుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ జయానంద ప్రభు అలా వాడి పాపాలసి భయపడేం కాదండి. ప్రేమతోటి. అరే! ఇలా నేను వాళ్ళని దూషిస్తే వాళ్ళలో గూడా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. వాళ్ళలో కూడా కృష్ణ భక్తి చేసేటువంటి శక్తి దాగి ఉంది. శక్తి ఉంది వాళ్ళలో చేసేదాంట్లో కృష్ణ భక్తి చేయడానికి కూడా. కాకపోతే వాళ్ళని సరిగ్గా ఎంగేజ్ చేయాలి. సరిగ్గా వాళ్ళకి సేవలివ్వాలి. ఆ సేవలు ఇవ్వకపోవడం నా తప్పు అని ఆయన అర్థం చేసుకొని ఎవరిని నిందించేవారు కాదండి ఆయన. వీలైతే ఎంతో కొంత వాళ్ళని సేవలో ఉంచుతూ, వాళ్ళని శుద్ధం చేస్తూ, భగవంతుడి ప్రేమికులుగా, భగవంతుడి భక్తులుగా మార్చేవారాయన. హ్మ్. ఎవరైనా వేరే వాళ్ళ భక్తుల గురించి వాళ్ళలా అంటున్నారు, ఇలా అంటున్నారు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే, అక్కడి నుంచి వెంటనే ఆయన ఆ రూమ్‌ని వదిలిపెట్టి వేరే రూమ్‌కి వెళ్ళిపోయేవారండి. ఆయన వినడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వేరే వారిని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే, అంటే వేరే వారు ఎవరైనా నిందిస్తూ ఉంటే. హ్మ్. ఇలాంటి లక్షణాలున్నాయండి ఆయనకి. అయితే ఈ జయానంద ప్రభు మనకు ఆరుగురు గోస్వాములున్నారండి. శ్రీ రూప గోస్వామి, సనాతన, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ్ దాస గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఇలాగ మనకు ఆరుగురు గోస్వాములున్నారు. అయితే ఈ ఆరుగురు గోస్వాములు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, భక్తులకు వాళ్ళెంత ప్రియంగా ఉంటారో, బయట జనానికి కూడా వాళ్ళంతే ప్రియంగా ఉంటారండి. ఆ! భక్తుల కంటే వాళ్ళు చైతన్య మహాప్రభు ఒక లైనేజ్‌లో వచ్చారు. చైతన్య మహాప్రభు ఏదైతే మనకు శిక్షణ ఇచ్చారో, ఆ శిక్షని వాళ్ళు రాసి బుక్కులు రాసి రూపానుగాస్ అంటారు. రూప కోసం వాళ్ళందరూ ఇచ్చి మనకు మన భక్తి జీవితాలకు ముందుకు వెళ్ళడానికి వాళ్ళు తోడ్పడ్డారు. అయితే బయటున్న వారికి కూడా వాళ్ళు అదే విధంగా చాలా ఇష్టమండి. ఎందుకంటే వాళ్ళు ఒక రాత్రొచ్చిందంటే ఏదో ఒక చెట్టు కింద పడుకుంటారు. ఎవరైనా ఏదైనా 2 చపాతీలిస్తే చపాతీలు తినేస్తారు. ఇంకెప్పుడు కృష్ణ భజన, ఇంకెప్పుడు వాళ్ళు బుక్స్ రాయడం వీటిలో నిమగ్నమైపోతారు. అయితే ఇదంతా చూసినటువంటి బయట జనాలు వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, అరె! వీళ్ళింత నిష్టగా ఉన్నారు. వీళ్ళింత అసలు జస్ట్ కౌపీనం వేసుకున్నారు. జస్ట్ ఏదో గంచా కట్టుకున్నారు. ఇంకా ఏదో రోజంతా కమండలం పట్టుకున్నారు. రోజంతా వాళ్ళ సాధన నిద్రపోవడం కూడా 2 గంటలే పోతున్నారు. ఫుడ్ తీసుకుంటున్నారు, తీసుకోవట్లేదు కూడా తెలియట్లేదు. అని బయట జనాలు కూడా వాళ్ళకి చాలా అట్రాక్ట్ అయిపోయేవారండి. భక్తులే కాదు. మన జయానంద ప్రభు కూడా అలాగే అట్రాక్ట్ అయిపోయేవారండి. బయట వాళ్ళు కూడా. ఎలాగంటే ఆయనకు పూర్వము కొంతమంది యూరోపియన్స్ అక్కడున్న వాళ్ళు ఎవరైతే కొంచెం తాగుబోతులు వాళ్ళు ఉండేవాళ్ళు. డ్రింక్ డ్రింక్ చేసేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు భక్తుల దగ్గరకొచ్చి వాళ్ళు అంటుండేవాళ్ళు. ఇక్కడ నాకు పాత ఫ్రెండ్ ఒకరుండేవారు. ఇప్పుడు జయానంద అంటున్నారు. ఆయన ఎలా ఉన్నారు? అనేవాళ్ళు. ఆయన అడిగేవాళ్ళు సెపరేట్‌గా వచ్చి వాళ్ళు గూడా. అంటే ఎలా అంటే జయానంద ప్రభు భక్తిలోకొచ్చినంత మాత్రాన మర్చిపోయేవారు కాదండి. ఆయన ఉన్నటువంటి ఆ అట్రాక్టివ్ మాగ్నానిమస్‌కి అంటే ఆయనలో ఉన్నటువంటి మంచి స్వభావానికి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి అడిగేవాళ్ళు. ఇంకా బయటున్నోళ్ళు చాలామంది, మీ కృష్ణ కాన్షియస్‌నెస్, కృష్ణ చైతన్యం యొక్క ఫిలాసఫీ ఏందో మాకు తెలీదండి. ఆ ఫిలాసఫీ అంటే ఏంటో మాకు కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. మేము నమ్ముతాము. కానీ అంతకన్నా ముఖ్యంగా ఈ జయానంద ప్రభు దీన్ని ఫాలో అవుతూ ఇంత మంచి భక్తుడిగా మారాడు. అంటే ఇంత మంచి వ్యక్తి దీన్ని ఫాలో అవుతున్నారు అంటే మేము ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతామండి ఈ ఫిలాసఫీని. ఎందుకంటే ఈ ఫిలాసఫీ మాకేం అర్థం కాలేదు తీసుకోవడానికి. కానీ జయానంద ప్రభు ఆయన ఫాలో అవుతున్నారంటే ఇంత మంచి వ్యక్తి ఫాలో అవుతున్నారంటే మేము ఖచ్చితంగా తీసుకుంటామండి. అంటే జయానంద ప్రభువుని చూసి వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతున్నారు. ఈ విధంగా జయానంద ప్రభు చాలా చాలా మందిని ఇన్‌స్పైర్ చేశారండి. భక్తులు కూడా చాలా మంది ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎంతగా ఆశ్చర్యపోయేవాళ్ళంటే ఒకసారి ఒక వుమెన్ పబ్లిక్ ఆఫీసర్ శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర చేయడానికి ఆవిడ ఎప్పుడో కొంచెం అడ్డంకులు చెప్తుండేవారు. ఇది అడ్డంకు, ఇదంకు ఇలా చేయకూడదు, ట్రాఫిక్ జామ్ ఇది అని, అదని చాలా చాలా అడ్డంకులు చెప్తుండేవారు. జయానంద ప్రభు ఆవిడతోటి చాలా బాగా డీల్ చేసేవారు. అయితే ఒకసారి భక్తులందరూ వెళ్లి ఆ వుమెన్ పబ్లిక్ ఆఫీసర్‌ని అడిగారు. ఆహ్, "అమ్మ ఇవాళ మాకు ఇలాగా రథయాత్ర చేసుకోవాలి. మీరేమన్నా ఇస్తారా?" అంటే ఆవిడ మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే మీ జయానంద ప్రభు ఎలా ఉన్నారు? ఆయన బాగా డీల్ చేసేవారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అనగానే, "ఆయన లేడమ్మా. ఆయన దేహాన్ని వదిలిపెట్టేసారమ్మా" అనగానే ఆవిడ ఒక్కసారిగా ఆ ఇన్ఫర్మేషన్ విని, ఆ మాటలు విని అక్కడికక్కడే కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుందావిడ. అంత మంచి వ్యక్తి వెళ్ళిపోయారా? నేను ఆ వ్యక్తి నా హృదయం మారిపోయింది ఆ వ్యక్తిని చూసిన తర్వాత. ఇప్పటికి కూడా మనం వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ రథయాత్ర చేసేటప్పుడు, అక్కడి నుండి సిటీ ఆఫీషియల్స్ ఎవరన్నా కానీ మనతో కొంచెం బాగా డీలింగ్ చేస్తున్నారంటే, అప్పుడు ఆ జయానంద ప్రభు ఏర్పరిచినటువంటి మంచి సంబంధాలేనండి. ఆ మంచి సంబంధాలు ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి అక్కడ.
ఇది జయానంద ప్రభు రథయాత్రలో అక్కడ చేసినటువంటి ఒక గొప్ప సేవ. చాలా మందితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం. జనరల్‌గా రథయాత్ర చేయాలంటే, మన టెంపుల్ ఏదైనా ఫెస్టివల్, పండగలు చేయాలంటే మన టెంపుల్ ప్రిమిసెస్‌లో అంటే మన గుడి లోపల చేసుకునేవి కాబట్టి ఎలాగైనా చేసుకోవచ్చండి. కానీ రథయాత్ర అనేది బయట రోడ్ల మీద తీసి భగవంతుని దర్శనాన్ని 10 మందికి ఇచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి, రోడ్ డిపార్ట్‌మెంట్ నుంచి, కరెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి, డ్రైనేజ్ డిపార్ట్‌మెంట్ నుంచి చాలా డిపార్ట్‌మెంట్‌ల నుంచి పర్మిషన్స్ తీసుకొని రావాలి. అది చాలా కష్టం. అన్ని సార్లు పర్మిషన్ శాంక్షన్ చేయరు. ఒకవేళ శాంక్షన్ చేసినప్పటికి కూడా తీర రథాన్ని మీదకి భగవంతుడిని తీసుకొనొచ్చిన తర్వాత లేదు ఆపేయండి అంటారు. ఇది అంతటితో అయ్యేది కాదండి. అలా పర్మిషన్‌లు తీసుకొచ్చినా కానీ. కానీ వీటన్నిటిని జయానంద ప్రభు ఒక బ్యాక్‌గ్రౌండ్, ఒక వెనకుండి నడిపించేవారండి. ఎంత హెడేక్‌గా తీసుకునేవారంటే ఆయన తను ఆహ్, పూర్తిగా తను ఒకసారి తన చిట్ట చివరి దశలో తన యొక్క చివరి యొక్క అంతిమ దశలో ఉన్నప్పుడు తన యొక్క దేహం చాలించే దశలో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ కూడా ఈ రథయాత్రకు సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ వాళ్ళని అరేంజ్ చేయడానికి, వీళ్ళని అరేంజ్ చేయడానికి, బండిలు తయారు చేయడానికి, అందరిని ఎంగేజ్‌మెంట్ చేయడానికి ఎంతో పూనుకొని చేసేవారండి జయానంద ప్రభు. హ్మ్. భగవద్గీతలో 5వ చాప్టర్ 7వ శ్లోకంలో ఒక మంచి శ్లోకం ఉంటుందండి. యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్ అపి నా లిప్యతే. అంటే దాని అర్థం ఏంటంటే యోగయుక్తో విశుద్ధాత్మ ఎవరైతే విజితాత్మ జితేంద్రియ తన యొక్క ఇంద్రియాలన్నిటిని కంట్రోల్‌లో ఉంచుకొని, తన ఇంద్రియాలని, మనసుని కంట్రోల్‌లో ఉంచుకొని విశుద్ధాత్మ మంచిగా భక్తి చేస్తూ ఉంటారో, వాళ్ళు భూతాత్మ అందరికీ ప్రియంగా ఉంటారంట. కుర్వన్నపి నా లిప్యతే. వాళ్ళు ఏ పని చేసినా పాపం అనేది అంటుకోదు వాళ్ళకి. ఎందుకంటే అది భగవంతుడి సేవ కోసం చేస్తారు. మన జయానంద ప్రభు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. ఎంతమందికి ఆ వుమెన్ ఎవరైతే ఒక ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారో ఆవిడ కింద కూలిపోయి మరీ ఏడుస్తున్నారంటే, ఏ విధంగా తన యొక్క హృదయాలు మార్చారో మనం అర్థం చేసుకోవచ్చండి జయానంద ప్రభువులు. హ్మ్. అయితే ఆహ్, జయానంద ప్రభువులు తను చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు అంటే తన యొక్క జీవితం యొక్క చరమ దశలో ఉన్నప్పుడు చాలా మందికి అప్పుడు అర్థమైందండి. జయానంద ప్రభువులు ఎంత భౌతికంగా వైరాగ్యం చెందినటువంటి వ్యక్తులు. అప్పటి వరకు భక్తులెవరూ జయానంద ప్రభు యొక్క వైరాగ్యాన్ని, జయరానంద ప్రభు యొక్క డిటాచ్‌మెంట్‌ని అంతగా అంచనా ఎయలేకపోయారు. ప్రభుపాదుల వారికి తెలుసు. జయానంద ప్రభువులు మంచి వైరాగ్యంతో కూడినటువంటి వ్యక్తని. హ్మ్. తాను ఒక మ్యారీడ్ పర్సన్ అయినప్పటికి కూడా ప్రభుపాదుల వారికి ఎంత విధంగా సహాయం చేశారో ప్రభుపాదుల వారికి తెలుసు. మనం 'భక్తి రసామృత సింధు' 'నెక్టార్ ఆఫ్ డివోషన్' అంటారు. అందులో ఇంట్రొడక్షన్ గాని చూసినట్లయితే ప్రభుపాదుల వారు రాసినటువంటి పుస్తకం, అందులో పరిచయంలో జయానంద ప్రభు స్టార్టింగ్‌లో ప్రభుపాదుల వారికి $5,000 ఇస్తారండి. ఆ టైంలో $5,000 అంటే చాలా ఎక్కువ. 1970స్‌లో $5,000 $5,000 ప్రభుపాదుల వారికిస్తే ప్రభుపాదులు దాన్ని రికగ్నైజ్ చేస్తూ, బాగా పొగుడుతూ 'భక్తి రసామృత సింధు నెక్టార్ ఆఫ్ డివోషన్' అనేటువంటి బుక్‌లో పరిచయంలో రాస్తూ ఉంటారు. జయానంద ప్రభు ఇలా ఇచ్చారని. జయానంద ప్రభు ఇదేదో కేవలమైన ఏదో $5,000 ఇచ్చిన అలా కాదండి. అది ఆయన స్టార్టింగ్‌లో జాయిన్ అయినేటప్పుడు చూపించినటువంటి వైరాగ్యం. అయితే ఇస్కాన్‌లోకొచ్చాక, ప్రభుపాదుల వారు శరణాగత్యంలో తీసుకున్నాక, ప్రభుపాదుల వారి యొక్క మిషన్‌లోకొచ్చి సేవ చేయడం మొదలుపెట్టాక, ఆయన మందిరాన్ని రన్ చేయడం కోసం, అంటే మందిరానికి అవసరమైనటువంటి అవసరాలను తీర్చడం కోసం ఆర్థికంగా చాలా వెనకుండేవారు. ఎవరు దానం చేసేవారు కాదు. ఎవరు డొనేట్ చేసేవారు కాదు. మరి మందిరంకి అయ్యేటువంటి ఖర్చులని ఎలా భరించాలని చెప్తే, రోజుకి 12, 14 గంటలు క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ నైట్ పూట కూడా మేలుకొని, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి మందిరాన్ని రన్ చేసేవారండి ఆయన. ఒక్కోసారి రాత్రంతా అలా క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ తెల్లారొచ్చి పడుకున్న తర్వాత భాగవతం క్లాస్‌లో కూర్చొని భాగవతం క్లాస్ ఇస్తుంటే ఇలా నిద్ర అంటే కొంచెం కళ్ళు తూగుతుండేది. అయినప్పటికి కూడా బలవంతంగా వింటూ ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత సెపరేట్‌గా వేరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పాయింట్స్ ఏంటి? భాగవతం ఏం చెప్పారు? అని శ్రద్ధగా వాటిని వింటూ వాటిని మెమరైజ్ చేసుకుంటూ తన జీవితంలో వాటిని ఆహ్, అనుసరించడానికి ప్రయత్నించేవారండి జయానంద ప్రభువులు. ఆయనకున్నటువంటి వైరాగ్యం అది ఈ మామూలు వైరాగ్యం కాదండి అది. ఆ వైరాగ్యం ఏంటంటే వైరాగ్య విద్య నిజభక్తి యోగ. అంటే మనకు భాగవతంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. వాసుదేవే భగవతి భక్తి యోగ
ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చాయత్త హైతుకం వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత. అంటే నువ్వు వాసుదేవుని, కృష్ణుడిని కనుక భక్తి చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటండి? వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఆ ప్రయోజనం ఏంటి? జనయతి, జనిస్తున్నాయి. ఏంటి? జనయతి ఆశు, వెంటనే జనిస్తాయి 2. అదేంటిది? జనయతి ఆశు వైరాగ్యం, జ్ఞానం. వైరాగ్యం అంటే ఈ భౌతికంగా ఉండేటువంటి మనకి ఏవైతే బంధాలు ఉంటాయో వాటి మీద ఒక రకమైనటువంటి వైరాగ్యం. నెక్స్ట్ జ్ఞానం. జ్ఞానం ఏంటి? నేను ఇక్కడున్నప్పుడు భగవంతుడికి సేవని ఏ విధంగా చేయాలి? నేను భగవంతుడి యొక్క సేవకుని. ఇలాంటి జ్ఞానాన్ని పొందడం. ఈ 2 ఆటోమేటిక్‌గా వస్తాయి. మన జయానంద ప్రభువులకొచ్చింది కూడా ఇలాంటి వైరాగ్యాలు, ఇలాంటి జ్ఞానాలే. ఆయన భగవంతుడికి భక్తులకి సేవ చేయడం వల్ల వచ్చినటువంటి కృప ఇది ఆయనకి. వైరాగ్య విద్య, నిజ భక్తి యోగ. కాబట్టి జయానంద ప్రభువు యొక్క వైరాగ్యం అనేది అది సామాన్య మనుషులు చేసేటువంటి వైరాగ్యం అనేది కాదండి. గొప్ప భక్తులు మాత్రమే గొప్ప భక్తులకు మాత్రమే కలిగేటువంటి వైరాగ్యం. చాలామంది భక్తులకి ఆయన యొక్క వైరాగ్యం ఎప్పుడు తెలిసిందంటే, ఆయన చిట్ట చివరి దశలో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆయనకు బాడీ టెస్ట్ చేస్తే డాక్టర్లు చెప్పారు, ఆయనకు బాడీలో కొన్ని కణుతులున్నాయని. ఆ కణుతులు క్యాన్సర్ అని. అవి లింఫ్ సైడ్స్ బ్లడ్. అది బ్లడ్ క్యాన్సర్, లింఫ్ క్యాన్సర్ అని చెప్పారు. చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు. జయానంద ప్రభువులు ఓహ్! నాకు క్యాన్సరా? అంతే. అలా విన్నారంతే. ఆ! సరేలే అది ఎంతకాలం ఉంటదో అంతకాలం సేవ చేస్తానని చెప్పి, ఆ బెడ్ మీదనే ఉంటూ, ఆ మరుక్షణమే ఫోన్ తీసుకొని, ఆ రథయాత్రకి మీరు అవి అరేంజ్ చేశారా? మీరు అవన్నీ వాళ్ళందరిని పర్మిషన్ తీసుకున్నారా? ఈ కార్స్ అరేంజ్ చేశారా? వీళ్ళు సేవకు వద్దాం అనుకుంటున్నారు. వాళ్ళని కూడా సేవలో యాడ్ చేయండి. వీళ్ళందరూ కలిసి రేపు రథయాత్ర త్వరలోనొస్తుంది. ఇలా అరేంజ్ చేసేవారండి. హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ. ఇదెప్పటి వరకు తనింక చిట్ట చివరి దశలో కొన్ని రోజులు దేహాన్ని చాలిస్తున్నప్పుడన్నా కూడా ఈ సేవ చేస్తూనే ఉన్నారండి ఆయన. అంటే చూడండి, భౌతికంగా తను ఇక్కడ ఉన్నప్పటికి కూడా తన యొక్క చేతనం అనేది ఎలా మారిపోయిందంటే పూర్తిగా ఏదో ఒక విధంగా భగవంతుడి సేవ కోసం వినియోగించడం. ఎవరన్నా వచ్చి ఆయన మీద సానుభూతి అనేది చూపిస్తూ ఉండంటే ఆయన ఇమ్మీడియేట్‌గా ఏం చేసేవారంటే చూడండండి, నేనిప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా నేను ఇప్పటికి ఎంతో కొంత భగవంతుడి సేవ చేయడానికి నేను అవకాశాన్ని చూస్తున్నాను. అది విన్నటువంటి చాలామంది అది విన్నటువంటి చాలామంది అరె! మాకిప్పుడు అన్నీ బాగున్నాయి. మాకా అలాంటి కోరికలే రావట్లేదు. అంటే ఆయన ప్రతి సిట్యుయేషన్‌ని ప్రతి దాన్ని కూడా భగవంతుని సేవక ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా భగవంతుడి సేవలో ఎంగేజ్ చేసే విధంగా ఆయన చూస్తున్నారనమాట. హ్మ్. అయితే జయానంద ప్రభువుల వారు తాను ఇక దేహాన్ని ఇంక కొన్ని రోజులు విడిచిపెడతారనంగా. అంటే ఎవరైతే మన ఆహ్, ఇస్కాన్ డివోటీస్ అంటే మన అప్పుడు టెంపుల్ మందిరంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి జయానంద ప్రభువుకి "నీ దేహం ఇలాగా క్షీణిస్తుంది గదా! దానికోసం కొంచెం నీకంటూ కొంచెం నువ్వు మనీ ఉంచుకో. వాటి కోసం నువ్వు నీకు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి" అని చెప్పి ఆ మనీని, ఆ డబ్బుని వాళ్ళిచ్చినప్పుడు జయానంద ప్రభువుకి ఇచ్చినప్పుడు జయానంద ప్రభు ఏం చేసేవారంటే ఆ డబ్బుల్ని తన యొక్క ట్రీట్‌మెంట్ కోసం ఉపయోగించుకోరు కాదండి. ఆ డబ్బుల్ని కాస్త మళ్ళీ ఆ రథయాత్రల కోసం, భగవంతుడి సేవ కోసం, మళ్ళీ ఆ భగవంతుడికి సంబంధించిన భక్తుల్ని ఏ విధంగా అయితే మళ్ళీ మన భక్తి చైతన్యంలోకి తీసుకొని రావాలో వాళ్ళ కోసం ఇలా ఉపయోగించేవాడండి. ఆయనకి అర్థమైపోయింది. ఆయనకేం అర్థమైపోయిందంటే, నేను బతికున్నప్పటికీ, నేను వెళ్ళినప్పటికీ భగవంతుడి సేవ అనేది ఆగకూడదు. అలాంటి, అలాంటి స్టేజ్‌కెళ్ళిపోయారండి ఆయన. జయానంద ప్రభు. ఆయనని కింగ్ ఆఫ్ రథయాత్ర అంటారండి. అంటే దాని అర్థం ఏంటంటే, రథయాత్రని ఆర్గనైజ్ చేయడంలో అంటే ఆహ్, ఇంకా మన జగన్నాథ రథయాత్ర మన పూరి జగన్నాథ్‌లో జనరల్‌గా జూలై ఆ టైంలో జరుగుతుంటుంది. అయితే ప్రభుపాదుల వారు రథయాత్ర అక్కడే కాదు అన్ని దేశాల్లో అందరి చోట జగన్నాథుడు ఊరేగింపాలి అనేటువంటి ప్రభుపాదుల ఆశయంతోటి శాన్ ఫ్రాన్సిస్కోలో చేసినప్పుడు ఆయన ఎలా చేసేవారంటే ఎవరన్నా వచ్చి సర్వీస్ చేస్తామంటే, వాళ్ళు ఏ విధంగా ఈ రథయాత్రకు షూట్ అవుతారు? వాళ్ళు ఇందులో ఏ సేవను పాల్గొంటారు? రథాన్ని బిల్డ్ చేయడంలోనా? పర్మిషన్‌లు తీసుకొని రావట్డంలోనా? పూలమాలతో డెకరేట్ చేయడంలోనా? లేదా ఇంకేదైనా విగ్రహ సేవల్లోనా? ఇలా ప్రతీదీ ఆయన కూలంకుషంగా తీసుకొని ప్రతి ఒక్కరిని పర్టిక్యులర్‌గా ఎంగేజ్ చేసేవాళ్ళండి.
హ్మ్. ఆయన జయానంద ప్రభువుకి మిస్టిక్ అప్పులెన్స్ అండి. మిస్టిక్ అప్పులెన్స్ అంటే మనకు ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంటుంది. భక్తిని క్వీన్ అంటారు. మహారాణి అంటారు. సో, భక్తి మహారాణిని మనం తీసుకెళ్ళి భక్తి మహారాణితో మనము భగవంతుడికి సేవ చేస్తుంటుంటే, ఆ భక్తి మహారాణికి కొంతమంది సేవకులు గూడా మనకొస్తారండి. వాళ్ళేంటంటే భౌతికానందం, మోక్షం, అష్టసిద్ధులు. ఈ 3 ఒస్తాయండి. భౌతికానందం, మోక్షం, అష్టసిద్ధులు. ఎవరన్నా మనం భక్తి చేస్తున్నప్పుడు ఇలాంటి మెయిడ్ సర్వెంట్లు కూడా వాళ్ళతో పాటు వస్తూ ఉంటారు. వీటికి అట్రాక్ట్ అయిపోయారంటే వాళ్ళకి భక్తి అనేది లోపించిపోద్దండి. అంటే భౌతిక ఆనందానికి గాని, మోక్షానికి గాని, లేదా అష్టసిద్ధులకు కానీ వీటికి ఎవరన్నా లోబడ్డారంటే భక్తి అనేది దొరకదు. కానీ జయానంద ప్రభువులు ఏం చేశారంటే అది భౌతిక ఎంజాయ్‌మెంట్ అయినా, అది మాయాదేవైనప్పటికి డైరెక్ట్‌గా, అది మోక్షమైనా, అది అది అష్టసిద్ధులని ఏవైనా కానీ, అది కృష్ణ సేవకు ఉపయోగపడుతున్నాయంటే వాటిని ఉపయోగించేవారండి ఆయన. ఆయన కోసం ఆయన ఉపయోగించుకునేవాళ్ళు కాదు. ఆయన ఎంత వైరాగ్యం అంటే, ఇంద్రియ వస్తువులని కోరుకోవడం గాదు. ఇంద్రియ వస్తువులకి కోరుకోవాలి అనేటువంటి కోరికల్ని త్యజించాడాయన. అంటే భౌతిక వస్తువులను తను ఆనందింప చేయాలనేటువంటి కోరికలుంటాయి చూడండి. ఆ కోరికల్ని ఆయన వైరాగ్యం త్యజించేసారు. వైరాగ్యం తీసుకున్నారు వాటి మీద. అంటే అంత వైరాగ్యమూర్తి ఆయన. ఆ కోరికలనేది లేకుండా వాటి మీద. ఇది కేవలం భక్తి చేయడం ద్వారా వచ్చినటువంటి కృష్ణుడు ఇచ్చినటువంటి కృప అండి. కేవలం భక్తి చేయడం ద్వారా వచ్చినటువంటి కృప మాత్రమే ఇది. మీరు ఈ చిన్న పాస్ట్ టైమ్ వింటే ఆశ్చర్యపోతారు. జయానంద ప్రభు బకెట్స్ ఆఫ్ హల్వా తినేవారు. ఆయన అష్టసిద్ధులకి ఇలా ఆయన మిస్టిక్ అపులెన్స్ ఇదొక మిస్టిక్ అపులెన్స్ అంటే ఇదొక రకమైన సిద్ధన్నమాట. అది ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు. ఆయనకు ప్రసాదం అంటే ఎంత ఇష్టం అంటే మనం ముందే చర్చించుకున్నాము. ఒక బకెట్ ఆఫ్ హల్వా ఎవరైనా ఇచ్చారంటే ఆ బకెట్ ఆఫ్ హల్వా తినేవారాయన. నాకింకా తీసుకొని రండి అని ప్లేట్స్ ఆఫ్ సమోసాలు కూడా తీసుకొని ఇచ్చేవారు. ఆయన ప్రసాదంలాగా తీసుకునేవారు దాన్నాయనెప్పుడు. అంటే ఏదో నాకు బాగా ఆకలవుతుంది అలా అని కాదు. మరి అలా అయితే కింద 2 మెతుకులు పడ్డా కానీ నాలుకతో లిక్ చేశారంటే ఆ ప్రసాదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. ప్రసాదానికైనా. లాస్ట్ రోజుల్లో డాక్టర్లు చెప్తే, మీరింక ప్రసాదం ఇంత ఎక్కువ తీసుకోకూడదు. ఇంతింత కొంచెం ఫుడ్ తీసుకోవాలంటే, అవి కూడా లెక్క చేయకుండా ఆయన చాలా ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆయనకి ఆఫ్‌కోర్స్ అప్పటికప్పుడు ఏం డిస్టర్బెన్స్ ఏం రాలేదు. ఆఫ్‌కోర్స్ క్యాన్సర్ వల్ల వచ్చే డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయేమో గానీ, ఇది ఎక్కువ తీసుకోవడం ఆయనకేం డిస్టర్బెన్స్ ఏమి రాలేదండి. ఇది ప్రసాదం చూపించినటువంటి కృప ఆయన మీద. హ్మ్. ఆయన ప్రభుపాదుల వారి యొక్క అసోసియేట్స్ అంటే ప్రభుపాదుల వారి యొక్క సన్నిహిత భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈయన చాలా ప్రాధాన్యుడండి ఉన్న వాళ్ళలో కూడా ఈయన. ఎంత ప్రాధాన్యుడంటే ప్రభుపాదుల వారు ఏదైతే వాణి ఇచ్చారో, ఆ వాణి ఆ మాటలు విని వాటిని పాటించడంలో నిమగ్నమయ్యారండి. మనం చాలా సార్లు అనుకుంటాము. నాకు భక్తులుండాలి. ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండాలి. వాళ్ళ దగ్గర ఉంటేనే సేవ చేస్తాను. వాళ్ళు లేకపోతే నేను చేయలేను అన్నట్టుగా ఉంటాం. కానీ జయానంద ప్రభు చాలా మెచ్యూర్డ్ అండి. ప్రభుపాదుల వారు ఉంటే ఆయన ఉండి సేవ చేసేవారు. ఒకవేళ ఆయన ఏదైనా ప్రభుపాదుల వారు ఏ సేవకెళ్ళిపోయినప్పుడు ప్రభుపాదుల వారు చెప్పినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్, సూచనలు వాటిని తీసుకొని ఆ సేవలో నిమగ్నం అయిపోయేవారండండి. అంత మెచ్యూర్డ్‌గా ఉండేవారు. చాలా సార్లు ప్రభుపాదుల వారు ఒక పెద్ద పెద్ద సర్వీసులకి "నువ్వే చేయగలుగుతావు జయానంద ప్రభు రా" అని ఇన్వైట్ చేస్తే, జయానంద ప్రభు నేను చాలా ఫాలోయర్ ప్రభుపాదుల వారు నేను చేయలేను. నేను అంత అంత గొప్పవాడిని కాదు. అది ఇది అని అన్నప్పుడు ప్రభుపాదుల వారు చాలా హ్యాపీగా అంటే బలవంతంగా తీసుకొచ్చారు. "నువ్వే చేయగలుగుతావు" అని చెప్పి గురు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి అన్యోన్యభావ సంబంధం అలా ఉండేదండి. శిష్యుడేమో నేను క్వాలిఫైడ్ కాదంటారు. గురువేమో క్వాలిఫికేషన్ ఇస్తారు. సో, దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలంటే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా తాము అన్ని క్వాలిఫై అయినప్పటికి కూడా మేము అన్నిటికి క్వాలిఫై అయిపోయాము. ఇప్పుడు అన్నీ చేయగలుగుతాం ఎప్పుడు అనుకోరండి. వాళ్ళెప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే, నేను చాలా నీచమైన పొజిషన్‌లో ఉన్నాను. ఇంకొక శుద్ధ భక్తుడు నాకు మంచి క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు అనేటువంటి భావంతో వాళ్ళు సేవ చేస్తారండి. మనకు శ్రీల ప్రభుపాదుల వారు 1966 ఆ టైంలో అమెరికాకు వెళ్లారండి. ఆ ఒక సంవత్సరం బాగా కష్టపడ్డ తర్వాత 67లో ఒక 2, 3 సెంటర్‌లు పెట్టారు. అప్పుడే శాన్ ఫ్రాన్సిస్కోలో బే అనేటువంటి ఏరియాలో ఒక సెంటర్ పెడితే, మన జయానంద ప్రభువు కూడా జిమ్ అనేటువంటి వ్యక్తి ఆ సెంట్రల్ కోసం వెళ్లారు అక్కడికి. 1967లో. అంటే ప్రభుపాదుల వారు మిషన్ స్టార్ట్ చేసినటువంటి సంవత్సరం అది. 1967 అది ఒక సంవత్సరమైంది దాదాపుగా ఆ కొత్తల్లో. అప్పటి నుంచి 1977 మే 1 తేదీ 10 ఏళ్ళు దాదాపుగా 10, 11 ఏళ్ళు. మే 1 తేదీ జయానంద ప్రభు తన దేహాన్ని చాలించారండి. తర్వాత అదే సంవత్సరంలో నవంబర్‌లో ప్రభుపాదుల వారు దేహాన్ని చాలిస్తారు. అంటే ప్రభుపాదుల వారి కంటే ముందు
జయానంద ప్రభువు దేహాన్ని చాలించేస్తారు. అంటే చూడండి, ప్రభుపాదుల వారు వచ్చి మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు. ప్రభుపాదుల వారు కంటిన్యూ చేసినంత వరకు 10 ఏళ్ల పాటు అనర్గళంగా జరిగిందండి ప్రభుపాదుల యొక్క జైత్రయాత్ర, ఇస్కాన్ యొక్క జైత్రయాత్ర. అంతవరకు జయానంద ప్రభు హెల్ప్ చేశారు. అంటే చూడండి, శుద్ధ భక్తులు ఎవరన్నా వచ్చారు అంటే, శుద్ధ భక్తులు సహాయం చేయడానికి అలాంటి కొంతమంది భక్తులే ఆయనకి అసోసియేట్స్‌గా వస్తారు. ఆయన సాన్నిహిత్యానికి ఆయనకి సహాయం చేయడానికి వస్తుంటారు అనడానికి ఇదొక నిదర్శనం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తన గురువుగారు ప్రభుపాదుల వారు ఉండగానే ఆయన దేహాన్ని చాలించారు. ప్రభుపాదుల వారు అన్నారు, జయానంద ప్రభువు వెళ్ళాక, జయానంద ప్రభువు యొక్క ఏదైతే తిరోభావ దినోత్సవం ఉందో, దానిని ఒక గొప్ప వైష్ణవుల యొక్క మనం తిరోభావం ఎలా అయితే జరుపుకుంటామో, జయానంద ప్రభు యొక్క తిరోభావ దినోత్సవం కూడా అలాగే జరుపుకోవాలి అని సూచించారండి. సో, ఈ విధంగా జయానంద ప్రభువులు, ప్రభుపాదుల వారి యొక్క మిషన్‌లో తాను ఎంతో అప్పర్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ, మెకానికల్ ఇంజినీరింగ్ చేసినప్పటికీ ఓహీ యూనివర్సిటీలో ఒక చిన్న క్యాబ్ డ్రైవర్‌గా తన హ్యూమిలిటీ తోటి అలా సేవలు చేస్తున్నప్పటికీ, ప్రభుపాదుల వారి యొక్క మిషన్‌కి అట్రాక్ట్ అయ్యి, ప్రభుపాదుల వారితో బాండింగ్ ఏర్పడి, జయానంద ప్రభువులుగా మారిపోయి, జయానంద ప్రభువులుగా దీక్ష తీసుకొని, కేవలం ఒక టెంపుల్ కోసం, టెంపుల్ రన్ అవ్వడం కోసం 12, 13, 14 గంటలు ఒక క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ టెంపుల్‌ని సంరక్షించడం కోసమైనా కానీ, తాను ప్రదర్శించినటువంటి వినయ స్వభావాలు ఏదైతే ఉందో, సేవాభావం ఏదైతే ఉందో, ప్రభుపాదుల వారిని మెస్మరైజ్ చేసేయండి చాలా సార్లు. ఈ విధంగా జీవనానంద ప్రభువుని అందరం స్మరించుకుంటూ ఇవాళ ఆయన యొక్క తిరుభావ దినోత్సవం రోజు మనకు కూడా ఆయనకున్నటువంటి ఆ లక్షణాలు, ఆ భక్తి లక్షణాలలో కొన్నైనా ఆ సేవా తత్పరతను మనకు కూడా వచ్చే విధంగా ప్రార్థించుకుందాం. మనం కూడా భక్తిలో ముందుకు సాగడానికి మన వంతు సహాయాన్ని భక్తులకి, భగవంతుడికి, భక్తులకి భక్తులకి సేవను అందిస్తూ తద్వారా భగవంతుడి యొక్క కృపను పొందడానికి ప్రయత్నిద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.